Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narsimha Reddy, M.Com Gold Medal in Taxation from Kakatiya University, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Auditing to Unit 1, Introduction of Auditing, Part C, Digital Class. Auditing to Unit 1, Auditing Parchayam, Part C, Digital Class. Learning objectives. First one is bookkeeping, second one is accountancy, third one is auditing, fourth one is ఇన్వెస్టిగేషన్. అభ్యసనం చేయవలసిన విషయాలు బుక్ కీపింగ్, అకౌంటెన్సీ, ఆడిటింగ్, శోధన గురించి ఈ పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు మనము అభ్యసనం చేయబోతున్నాం. విద్యార్థులు, పార్ట్ బి డిజిటల్ క్లాస్ నందు ఆడిటింగ్ యొక్క నిర్వచనములను మనం తెలుసుకున్న విధంగానే ఈ పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు బుక్ కీపింగ్ అంటే ఏమిటి, ఆ బుక్ కీపింగ్ చేసేటువంటి వ్యక్తి ఎవరు, ఆ పనిని చేసేటువంటి వ్యక్తిని ఏమంటారు, అదేవిధంగా అకౌంటెంట్ అనగా ఎవరు, అకౌంటింగ్ అనగానేమి, అదేవిధంగా ఆడిటింగ్ అనగానేమి, ఆడిటింగ్ చేసేటువంటి వ్యక్తిని ఏమంటారు, ఆడిటింగ్ చేయుటకు గల అర్హత, అకౌంటెంట్గా చేయుటకు గల అర్హత, అదేవిధంగా బుక్ కీపింగ్ చేయుటకు బుక్ కీపర్ గల అర్హత, మరి ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని మనము అకౌంటింగ్ సైకిల్ గణక ప్రక్రియ ద్వారా గనక అధ్యయనం చేసిన ఎడల మనము ఆడిటింగ్ యొక్క ఆవశ్యకతను, అకౌంటింగ్ యొక్క ఆవశ్యకతను, అదేవిధంగా బుక్ కీపింగ్ యొక్క ఆవశ్యకతను మనము త్వరితగతిన అర్థం చేసుకునేటకు అవకాశం కలదు. అదేవిధంగా బుక్ కీపింగ్కు, అదేవిధంగా అకౌంటింగ్కు, అదేవిధంగా ఆడిటింగ్కు, అదేవిధంగా శోధనకు మధ్య గల వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యత్యాసాలను కూడా మనము త్వరితగతిన అర్థం చేసుకున్నటకు అవకాశం కలదు. ఇప్పుడు మనం ప్రస్తుత ఈ పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు బుక్ కీపింగ్, అదేవిధంగా అకౌంటెన్సీ, ఆడిటింగ్, ఇన్వెస్టిగేషన్ ఈ 4 అంశముల గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఈ చిత్రాన్ని గమనించినట్టయితే దీన్ని అకౌంటింగ్ సైకిల్ అంటారు. మనం అకౌంటింగ్ సైకిల్ నందు ఒక్కొక్క అంశం వచ్చేటువంటి క్రొనలాజికల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఒక క్రమమైనటువంటి పద్ధతి ద్వారా మనం అధ్యయనం చేయడం ద్వారా మనము ఆడిటింగ్, బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ మరియు ఇన్వెస్టిగేషన్ల మధ్య ఉన్నటువంటి తేడాలను మరియు సంబంధాన్ని మనం త్వరితగతిన అర్థం చేసుకున్నటకు అవకాశం కలదు. ఇక విషయానికి వచ్చినట్టయితే ముందుగా బుక్ కీపింగ్, ఆ తదుపరి బుక్ కీపింగ్ ఎక్కడైతే అంతమవుతుందో అక్కడ అకౌంటెన్సీ ప్రారంభం కావడం జరుగుతుంది, అకౌంటింగ్ ప్రారంభం కావడం జరుగుతుంది. అదేవిధంగా అకౌంటింగ్ ఎక్కడనైతే అంతమవుతుందో అక్కడ ఆడిటింగ్ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. ఈ శోధన అనేది ఐచ్ఛికమైనటువంటి విషయం. మనం ఆడిటింగ్ చేసేటువంటి సందర్భంలో ఆడిటింగ్ జరిపిన తదుపరి కూడా శోధన చేసుకున్నటకు అవకాశం కలదు. అదేవిధంగా ఇక ఫస్ట్ పాయింట్, వ్యాపార వ్యవహారాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో వర్గీకరించి అందుచే అంగీకరించబడిన శాస్త్రీయ సూత్రములను అనుసరించి సంక్షిప్తంగా పద్దు పుస్తకాలలో వ్రాసి ఫలిత సేకరణకు అందించే పద్ధతిని బుక్ కీపింగ్ అంటారు. అంటే ఇచ్చినటువంటి అంశాన్ని కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో వర్గీకరించి అంటే రోజువారీగా జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ
ఒక నెల కాలంలో జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ, అదేవిధంగా ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో, ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో మనము వర్గీకరించవలసి ఉంటుంది. అందుచేత అంగీకరించబడిన అంటే చట్టాల ప్రకారం అంగీకరించబడిన లేదా శాస్త్రీయ సూత్రాలను, జంటపద్దు విధానమే కావచ్చు, అదేవిధంగా మనకు గణక శాస్త్రపు సూత్రాలైనటువంటి వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రకారం, అదేవిధంగా నామమాత్రపు ఖాతా సూత్ర ప్రకారం, అదేవిధంగా వాస్తవిక ఖాతా సూత్రముల ప్రకారం శాస్త్రీయంగా అనుసరించి, ఆ సూత్రాలను అనుసరించి డెబిట్ క్రెడిట్లుగా విభజించి జంటపద్దు విధానం ప్రకారం ప్రయోజనం పుచ్చుకునే అటువంటి అంశాన్ని, అదేవిధంగా వ్యవహారంలో ప్రయోజనం ఇచ్చే అటువంటి అంశాన్ని గుర్తించి, ఆ ప్రయోజనాన్ని పుచ్చుకునేటువంటి అంశాన్ని, ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి జంటపద్దు విధానంలోని ఖాతా సూత్రాలైనటువంటి వాస్తవిక ఖాతా, వ్యక్తిగత ఖాతా, నామమాత్రపు ఖాతా సూత్రాల ప్రకారం మనము ఆ యొక్క వ్యవహారాన్ని మనం వర్గీకరించి, మనము ఆ ఖాతా సూత్రాలను అనుసరించి సంక్షిప్తంగా పద్దు పుస్తకాల్లో వ్రాసి ఫలిత సేకరణకు అందించేటువంటి పద్ధతినే మనం బుక్ కీపింగ్ అంటాం. అంటే దీని అర్థం వ్యాపారంలో జరిగినటువంటి ప్రతి వ్యాపార వ్యవహారాన్ని, ప్రతి ఆర్థిక వ్యాపార వ్యవహారాన్ని మనం ఖాతా పుస్తకాలలో నమోదు చేసే అటువంటి ఒక క్రమమైనటువంటి పద్ధతినే మనము బుక్ కీపింగ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వ్యాపారాది వ్యవహారాలను మనకు ఈ ఖాతా పుస్తకాలలో తొలిపద్దు పుస్తకమైనటువంటి చిట్టాలో, అదేవిధంగా ఆవర్జా ఖాతాలో నమోదు చేసి నిల్వలను తేల్చేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను మనం బుక్ కీపింగ్ అంటాం. ఆ బుక్ కీపింగ్ చేసేటువంటి వ్యక్తిని మనం బుక్ కీపర్గా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రెండో పాయింట్, బుక్ కీపింగ్ అంటే ప్రధానంగా వ్యాపార వ్యవహారాలను సహాయక చిట్టాల్లో వ్రాయడం, వాటిని ఆవర్జా ఖాతాలో నమోదు చేయడం. సాధారణంగా ఈ పనిని అకౌంటెంట్ పర్యవేక్షణలో పనిచేస్తున్న జూనియర్ గుమస్తాలకు అప్పగించబడుతుంది. అంటే ఈ బుక్ కీపర్ అనేటువంటి వ్యక్తి ఈ బుక్ కీపింగ్ చేసేటువంటి, అంటే వ్యాపారాది వ్యవహారాలను చిట్టా అనేటువంటి పుస్తకంలో, ఆవర్జా పుస్తకంలో, అదేవిధంగా ఖాతా నిల్వలను తేల్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ బుక్ కీపర్ అకౌంటెంట్ ఆధీనంలో పనిచేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక విషయానికి వచ్చినట్టయితే వీరికి ప్రత్యేక అర్హతలు కానీ శిక్షణ కానీ అవసరం ఉండదు. ఇది యాంత్రికంగా చేసేటువంటి పని. బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలో ఈ పనిని చేయడానికి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. బుక్ కీపింగ్లో ఇమిడి ఉన్నటువంటి అంశాలను కూడా మనము పరిశీలించవలసి ఉంటుంది. అంటే డెవలప్ అయినటువంటి కంట్రీలో అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ అయినటువంటి అకౌంటింగ్ టాలీయే కావచ్చు, అక్వరనే కావచ్చు, ఫోకసే కావచ్చు, వింగ్సే కావచ్చు, మొదలైనటువంటి వివిధ రకాలైనటువంటి అకౌంటింగ్ ప్యాకేజీల ద్వారా మనము ఈరోజు బుక్ కీపర్ చేసేటువంటి పనిని యాంత్రికంగా, అంటే కంప్యూటర్ ద్వారా మనం చేయడం అనేది జరుగుతుంది. అంటే బుక్ కీపింగ్ చేసేటువంటి వ్యక్తి రోజువారీగా చేసేటువంటి పని కావున అతనికి బుక్ కీపర్కు ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాలు ఉండవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఎటువంటి శిక్షణ కూడా ఉండవలసినటువంటి అవసరం లేదు. Bookkeeping is an art of recording all the business transactions in the books of account and is mainly related to books of original entry as well as ledger. Second point is, the work is in general entrusted to junior employees under the direct supervision of accountants. Here the work is done by the bookkeeper and he is worked under the supervision of accountant. It means, third point is, they generally do not process any specialized training as the work of mechanical nature, and in the advanced countries various machines are used for such jobs. It includes
It may be accounting packages include accountancy, tally, and Aquara, and Focus, and Wings. అంటే వ్యాపారాది వ్యవహారాలను, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ను మనకు జర్నల్లో ఎంటర్ చేయడానికి, లెడ్జర్లో పోస్టింగ్ చేయడానికి పాశ్చాత్య దేశాలు అంటే డెవలప్డ్ కంట్రీస్ నందు వివిధ యంత్ర పరికరాలను కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ బుక్ కీపింగ్ అనేటువంటి ప్రక్రియ అనేది కింది స్థాయిలో అకౌంటెంట్ పర్యవేక్షణలో జరిగేటువంటి అంశం. ఈ చిత్రాన్ని కనుక గమనించినట్టయితే ఈ చిత్రంలో ఏమీ లేదు అంటే వ్యాపారమే లేనప్పుడు వ్యాపార వ్యవహారాలే లేవు. కాబట్టి వ్యాపార వ్యవహారాలు జరగాలంటే తప్పనిసరిగా వ్యాపారం ఉండి తీరాలి. కావున మనము ముందుగా వ్యాపారం గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం అనేది ఉంది. అంటే ప్రతి వ్యాపార సంస్థ కూడా లాభాన్ని ఆర్జించాలనేటువంటి ఉద్దేశంతో వ్యాపారాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. కావున వ్యాపారాన్ని ప్రారంభించిన తదుపరి జరిగే అటువంటి వ్యాపారపు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాల సంఖ్య కనుక 1, 2 సంఖ్యలో సంవత్సర కాలంలో ఉన్న ఎడల గుర్తుంచుకున్నట్టుకు అవకాశం కలదు. కానీ ప్రతిరోజు వేలలో లక్షలలో గనుక వ్యాపార వ్యవహారాలు జరిగినట్టయితే అట్టి వ్యాపార వ్యవహారాలను ఏ వ్యాపారస్తుడు కానీ, ఏ బుక్ కీపర్ కానీ, లేదా ఏ అకౌంటెంట్ కానీ, ఏ ఆడిటర్ కానీ గుర్తుంచుకున్నట్టుకు అవకాశం లేదు. కావున ప్రతిరోజు వ్యాపారంలో జరిగే అటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం మనము ఒక వ్యవహారాల పుస్తకంలో నమోదు చేయవలసి ఉంటుంది. అంటే వ్యాపారంలో వచ్చినటువంటి వ్యాపార తుది ఫలితాన్ని తెలుసుకోవాలంటే వ్యాపారంలో జరిగినటువంటి వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము రికార్డ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆ రికార్డ్ చేసేటువంటి పుస్తకాన్ని ట్రాన్సాక్షన్ బుక్ అంటారు. వ్యవహారాల పుస్తకం నందు మొదటగా నమోదు చేయవలసి ఉంటుంది. అంటే వ్యాపారంలో జరిగినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలను మనము ఆ వ్యవహారాల పుస్తకంలో నమోదు చేయవలసి ఉంటుంది. వ్యాపారాన్ని ప్రారంభించాలి, తదుపరి వ్యవహార పుస్తకంలో నమోదు చేయవలసింది. బిజినెస్ స్టార్టెడ్ ద బిజినెస్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ బుక్. ఆ తదుపరి అంటే వ్యాపారంలో జరిగినటువంటి వ్యాపార వ్యవహారాలను మనము బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ను మనము చిట్టా అనేటువంటి పుస్తకం నందు ప్రతి వ్యాపార వ్యవహారాన్ని మనము ఖాతా సూత్రాలను అనుసరించి శాస్త్రీయంగా మనము చిట్టా అనేటువంటి పుస్తకంలో ప్రతి డెబిట్కు తత్సమానమైనటువంటి డెబిట్ జంటపద్దు విధానాన్ని అవలంబిస్తూ మనము ఖాతా పుస్తకాలలో రాయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అంటే మనము వ్యాపార వ్యవహారానికి సంబంధించినటువంటి తొలి పద్దును మనము చిట్టా అనేటువంటి పుస్తకంలో రాస్తున్న కారణం చేత ఆ పుస్తకాన్ని చిట్టాలో రికార్డు చేయుట చిట్టాపద్దు పుస్తకం అంటాం. ఈ చిట్టాపద్దు పుస్తకాన్ని తొలిపద్దు పుస్తకంగా కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి వ్యాపార వ్యవహారంలో, ప్రతి ఆర్థిక వ్యవహారంలో తప్పకుండా వ్యవహారంలో కనీసం 2 అంశాలు ఇమిడి ఉండడం అనేది జరుగుతుంది. ఆ 2 అంశాలలో ఒకటి డెబిట్ అంశం కాగా రెండవది క్రెడిట్ అంశం. అదేవిధంగా ఇక ఖాతా సూత్రాలు ఏవి? మన గణక శాస్త్రపు ఖాతా సూత్రాలు అయినటువంటి వ్యక్తిగత ఖాతా సూత్రమే కావచ్చు, అదేవిధంగా నామమాత్రపు ఖాతా సూత్రం, అదేవిధంగా వాస్తవిక ఖాతా సూత్రాన్ని అనుసరించి వ్యాపారంలో జరిగినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో డెబిట్ క్రెడిట్లుగా విభజించి వాటిని మనము చిట్టా అనేటువంటి పుస్తకంలో ప్రతి వ్యవహారానికి మొదటగా చిట్టా పద్దును రాయవలసి ఉంటుంది. ఆ కారణం చేతనే చిట్టా అనేటువంటి పుస్తకంలో మనం పద్దును నమోదు చేస్తున్నాం కాబట్టి దానిని చిట్టా పద్దు అంటాం. అదేవిధంగా వ్యవహారానికి సంబంధించినటువంటి తొలి పద్దును మనము చిట్టా అనేటువంటి పుస్తకంలో రాయుట కారణం చేత దానిని తొలిపద్దు పుస్తకం అని కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ తదుపరి
చిట్టాలో వ్రాయబడ్డటువంటి ఖాతా సూత్రాలను అనుసరించి, ఖాతా సూత్ర నిబంధనలను అనుసరించి చిట్టా పద్దులు రాసిన తదుపరి ప్రతి చిట్టా పద్దుకు సంబంధించిన అంశానికి ఆవర్జ అనేటువంటి పుస్తకంలో మనము ఆవర్జ ఖాతాలను తెరిచి ఆ విధంగా ప్రతి పద్దుకు సంబంధించిన 2 అంశాలను వేరువేరు ఖాతాలో లేదా ఆ సంబంధిత ఖాతాలో మనం నమోదు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా నమోదు చేసిన తదుపరి మనకు ఆ యొక్క ఖాతాల యొక్క నిల్వలను తేల్చవలసి ఉంటుంది. అంటే మేము ఆవర్జ అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ వివిధ ఖాతాలకు ఒక నిర్ణీత కాలం తదుపరి, అంటే సాధారణంగా 1 సంవత్సరమే కావచ్చు లేదా మధ్యకాలంలో కానీ మనం ఖాతా నిల్వలను తేల్చవలసి ఉంటుంది. సాధారణంగా వ్యాపారాది సంస్థలు ఒక నిర్ణీత కాలం, అంటే 1 సంవత్సర కాలంలో వ్యాపారంలో జరిగినటువంటి వ్యాపార వ్యవహారాల యొక్క తుది ఫలితాన్ని తెలుసుకొనుట కోసం గాను వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ముగింపు లెక్కలను సంవత్సర అంతంలో తయారు చేయడం అనేది జరుగుతుంది. ఆ సంవత్సర అంతంలో తయారు చేయడానికంటే ముందుగా మనకు ఈ బుక్ కీపింగ్ ప్రక్రియ చేపట్టవలసి ఉంటుంది. అంటే వ్యాపారంలో జరిగినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపార వ్యవహారాలన్నీ మొదటగా వ్యాపారపు వ్యవహారాల పుస్తకంలో నమోదు చేసిన తదుపరి దానికి సంబంధించిన ప్రతి వ్యవహారానికి 2 అంశములను లేదా వ్యవహారంలో ఇచ్చిన 2 కంటే ఎక్కువ అంశములు ఉన్న అంశాలను డెబిట్ క్రెడిట్గా గుర్తించి చిట్టాలో రాయడం. చిట్టాలో రాసినటువంటి ప్రతి పద్దునకు అదేవిధంగా ఆ పద్దునకు ఆ అంశంనకు ఆవర్జ అనేటువంటి పుస్తకంలో మనం ఆ ఖాతా యందు నమోదు చేయుట మరియు ఒక నిర్ణీత కాలం తర్వాత ఖాతాల నిల్వను తేల్చేటువంటి ఇదేదైతే ఉందో దానిని మనం బుక్ కీపింగ్ అంటాం. ఈ బుక్ కీపింగ్ ఈ ప్రక్రియను చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ వ్యవహారాలు నమోదు చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మనము బుక్ కీపర్గా చెప్పడం అనేది జరుగుతుంది. బుక్ కీపర్కు పెద్దగా అకౌంటింగ్ యొక్క పరిజ్ఞానం లేకపోయినప్పటికీ రోజువారీగా జరిగేటువంటి కార్యకలాపాలు కావున అతను నమోదు చేయుటకు అవకాశం కలదు. దీనికి ఎక్స్పర్టైజ్డ్ నాలెడ్జ్ అనేది ఏమీ అవసరం లేదు. ఇక్కడ బిజినెస్ అండ్ దెన్ ఆఫ్టర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్ ఇన్ టు ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బుక్ అండ్ ఆఫ్టర్ జనరలైజ్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ దెన్ లెడ్జర్ పోస్టింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ద లెడ్జర్ ఈజ్ నోన్ యాజ్ ద బుక్ కీపింగ్. ఈ బుక్ కీపింగ్ చేసేటువంటి వ్యక్తినే మనం బుక్ కీపర్ అంటాం. ఇక అకౌంటెన్సీ పాయింట్ నెంబర్ 1, ఒక నిర్ణీత కాలంలో సాధారణంగా 1 సంవత్సరం బుక్ కీపర్లు తయారు చేసిన ఖాతాల నుండి సంగ్రహ నివేదికలను సమ్మరీస్ తయారు చేసి సంస్థ ముగింపు లెక్కలను తయారు చేయడానికి సంబంధించినది అకౌంటెన్సీ. అంటే ఏ బిందువు వద్దనైతే బుక్ కీపర్ తన ప్రక్రియను ముగించి ఖాతా యొక్క నిల్వలను తేల్చి వదిలివేయడం అనేది జరుగుతుందో అక్కడ అకౌంటెంట్ యొక్క పని ప్రారంభం కావడం జరుగుతుంది. అకౌంటెన్సీ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. అకౌంటింగ్ అనేది ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. ఒక విషయాన్ని వచ్చినట్టయితే ఖాతా నిల్వలను తేల్చే ప్రక్రియ వరకు బుక్ కీపర్ చేయడం ద్వారా ఆ ఖాతా నిల్వల సహాయంతో వ్యాపారంలో జరిగినటువంటి వ్యాపారాది వ్యవహారాలు చిట్టాలో మరియు ఆవర్జాలో నమోదు చేసి నిల్వలు తేల్చినవి సరిగా నమోదు చేయబడినవి లేనిది తెలుసుకొనటం కోసం గాను మనము అంకగణితపు ఖచ్చితత్వాన్ని తెలుసుకొనటం కోసం గాను అంకగణితపు సమానత్వాన్ని తెలుసుకోవడం కోసం గాను మనము అంకణాన్ని తయారు చేయవలసి ఉంటుంది. అంటే బుక్ కీపర్ అందించినటువంటి ఖాతా నిల్వల సహాయంతో గణకుడు అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అకౌంటెంటు ముందుగా ఆ వ్యవహారాల యొక్క ఖచ్చితత్వాన్ని తెలుసుకోవడం కోసం గాను అంకణాన్ని తయారు చేయడంతో మనకు అకౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. ఇక ముగింపు లెక్కల విషయానికి వచ్చినట్టయితే ప్రతి వ్యాపార సంస్థ కూడా సంవత్సర అంతంలో వర్తకపు ఖాతాను అదేవిధంగా లాభ నష్టాల ఖాతాను
అదేవిధంగా వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను, ఆ వ్యాపార సంస్థ కలిగి ఉన్నటువంటి ఆస్తుల వివరాలను, అదేవిధంగా అప్పుల వివరాలను తెలుసుకోవడం కోసం కాను ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడం అనేది జరుగుతుంది. కావున ఏ బిందువు వద్దనైతే బుక్ కీపింగ్ ఎండ్ కావడం అనేది జరుగుతుందో ఆ బిందువు వద్ద నుండే అకౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. ఇక సెకండ్ పాయింట్, బుక్ కీపింగ్ ఎక్కడ అంతం అవుతుందో అకౌంటెన్సీ అక్కడ ప్రారంభం అవుతుంది. అకౌంటెంట్లు లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టీని తయారు చేస్తారు. లాభ నష్టాల ఖాతా సంస్థ ఆర్జించిన లాభాలను తెలియజేయును. ఆస్తి అప్పుల పట్టి సంస్థ ఆర్థిక పరిస్థితులను తెలియజేయును. అంటే సాధారణంగా ఒక నియమిత కాలం, సంవత్సర కాలంలో ఆ వ్యాపార సంస్థ ఆర్జించినటువంటి నికర లాభాన్ని లేదా నికర నష్టాన్ని తెలుసుకోవడం కోసంగాను లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ వ్యాపార సంస్థ కలిగి ఉన్నటువంటి ఆస్తుల యొక్క విలువలను అదేవిధంగా అప్పుల యొక్క విలువలను తెలుసుకోవడం కోసం కాను మనము ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే అకౌంటింగ్ ప్రక్రియ అనేది అంకణాన్ని తయారు చేయడంతో ప్రారంభమై ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడంతో ముగియడం అనేది జరుగుతుంది. అకౌంటెన్సీలో ఇమిడి ఉన్న చర్యలు దిగువ విధంగా చెప్పడం అనేది: నెంబర్ 1, బుక్ కీపర్ చేసిన పనిని తనిఖీ చేయుట, అంటే అన్ని వ్యవహారాలు ఖాతా పుస్తకాల్లో రికార్డ్ అయినది లేనిది నిర్ధారణ చేయుట. రెండవది, అంకణాన్ని తయారు చేసిన తరువాత వ్యవహారాలను సంబంధిత వివిధ సర్దుబాట్లు చేయుట మరియు అంకగణితపు ఖచ్చితత్వంను తెలుసుకొనుట కోసం మనము ట్రయల్ బ్యాలెన్స్ను అంకణాన్ని తయారు చేయుట. అదేవిధంగా మూడవది, లాభ నష్టాల ఖాతాను తయారు చేసి వ్యాపార తుది ఫలితం తెలుసుకొనుట, అంటే నికర లాభమా లేదా నష్టమా అని తెలుసుకొనుట. నాలుగవది, ఆస్తి అప్పుల పట్టీని తయారు చేసి సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను తెలుసుకొనుట, అంటే వ్యాపార సంస్థ కలిగి ఉన్నటువంటి ఆస్తుల వివరాలను, అప్పుల విలువలను, ఆస్తుల విలువలను అవి సరిగానే ఉన్నాయా లేదా అని తెలుసుకొనుట. అదేవిధంగా ఐదవది, అవసరమైన ఎడల సర్దుబాట్లు చేయుట మరియు సర్దుబాట్లకు వివరణ ఇచ్చుట. అంటే ఏవైనా వ్యాపారంలో ఖాతా పుస్తకాలలో కనుక తప్పులు నమోదైనట్లయితే లేదా ఏవైనా విషయాలు నమోదు కానట్లయితే సర్దుబాటు చేస్తూ మనం సర్దుబాటు పద్దులు రాయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అకౌంటెన్సీ ఫస్ట్ పాయింట్, అకౌంటెన్సీ ఈజ్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ సమ్మరీస్ అండ్ అనాలైసిస్ ఆఫ్ ద రికార్డ్స్ furnished by the bookkeeping. It is mainly concerned with the current recording of business facts and preparation of trading account, profit and loss account, trial balance and balance sheet. Second point is, accountancy begins or starts where bookkeeping ends. Accountancy refers to the preparation of final accounts. Final accounts means trading account, profit and loss account and balance sheet. Accountancy refers to the preparation of final accounts and its interpretation. The primary objective of accounting is to ascertain trading result of business during a financial year. అంటే ఒక సంవత్సర కాలంలో వ్యాపార సంస్థ సంపాదించినటువంటి నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అండ్ వాల్యూ ఆఫ్ ద లయబిలిటీస్, వాల్యూ ఆఫ్ ద అసెట్స్ డ్యూరింగ్ ఏ వన్ ఫైనాన్షియల్ ఇయర్. దట్ ఈస్ ద accountancy. Third point, accountancy begins where bookkeeping ends. It is concerned with, first one is ensuring that all financial transactions have been correctly recorded in the books of account. Second point is preparing trial balance. We should be known the arithmetical accuracy of the business transactions of concern. That's why we need to prepare trial balance.
And third point is preparing profit and loss account. We should be known the final result of the business concern, maybe net profit or net loss. Fourth one is preparing balance sheet to know the value of the liabilities and assets. Fifth one is passing adjustments and rectification of entries, errors and adjustments if any. Here accounting starts with the preparation of trial balance by the accountant. బుక్ కీపింగ్ ప్రక్రియ ఎక్కడనైతే అంతమవుతుందో అక్కడ అకౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం జరుగుతుంది. అకౌంటింగ్ ప్రక్రియ అనేది ఖాతా నిల్వల సహాయంతో అంకణాన్ని తయారు చేసి అంకగణితపు ఖచ్చితత్వాన్ని తెలుసుకొనుటతో ప్రారంభం కావడం జరుగుతుంది. ఈ పనిని అకౌంటెంట్ చేయవలసి ఉంటుంది. ఈ పనిని లాభ నష్టాల ఖాతాను, అదేవిధంగా అంకణాను ట్రయల్ బ్యాలెన్స్ను, అదేవిధంగా లాభ నష్టాల ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టి బ్యాలెన్స్ షీట్ను తయారు చేసేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అకౌంటెంట్ అంటాం. అంటే ముందుగా అకౌంటెంట్ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసి అర్థమెటికల్ యాక్యురసీ అంకగణితపు ఖచ్చితత్వాన్ని తెలుసుకొనవలసి ఉంటుంది. అంటే మనకు బుక్ కీపింగ్ అంతమైన తదుపరి మనకు అకౌంటింగ్ స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఆ తదుపరి అంకణాన్ని తయారు చేయడం ద్వారా, ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయడం ద్వారా అంకగణితపు ఖచ్చితత్వాన్ని, అర్థమెటికల్ యాక్యురసీని కనుగొన్న తదుపరి, సర్దుబాట్లు చేసిన తదుపరి అకౌంటెంట్ వర్తకపు ఖాతాను తయారు చేయవలసి ఉంటుంది. వర్తకపు ఖాతాను తయారు చేయడం ద్వారా వ్యాపార సంస్థకు వచ్చినటువంటి స్థూల లాభం లేదా స్థూల నష్టం, అంటే వ్యాపార వ్యవహారాలు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ద్వారా స్థూలంగా గ్రాస్గా వచ్చినటువంటి గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, స్థూల లాభం స్థూల నష్టాన్ని కనుగొనవలసి ఉంటుంది. అదేవిధంగా స్థూల లాభాన్ని లేదా స్థూల నష్టాన్ని, గ్రాస్ ప్రాఫిట్ అండ్ గ్రాస్ లాస్ కనుగొన్న తదుపరి వచ్చినటువంటి స్థూల లాభాన్ని, స్థూల నష్టాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లిస్తూ లాభ నష్టాల ఖాతాను తయారు చేయవలసి ఉంటుంది. అంటే వర్తకపు ఖాతా తయారు చేసిన తదుపరి లాభ నష్టాల ఖాతాను తయారు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం ద్వారా నికర లాభాన్ని, వ్యాపార ఫలితం, నికర ఫలితాన్ని, బిజినెస్ ఫైనల్ రిజల్ట్, ఇట్ మే బి నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ తెలుసుకోవడం కోసం గాను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతాను తయారు చేయవలసి ఉంటుంది. లాభ నష్టాల ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తదుపరి, తయారు చేసిన తదుపరి వచ్చినటువంటి నికర ఫలితం నికర లాభం అయినప్పటికీ లేదా నికర నష్టం అయినప్పటికీ నికర లాభాన్ని, అదేవిధంగా నికర నష్టాన్ని మనం ఆస్తి అప్పుల పట్టికకు మళ్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికకు మళ్లించిన తదుపరి మనము వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్ పొజిషన్, ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడం కోసం కాను మనము సంవత్సర అంతంలో నికర లాభాన్ని, నికర నష్టాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లిస్తూ ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆస్తి అప్పుల పట్టిక అనేది ఒక నియమిత కాలం, ఒక సంవత్సర కాలంలో వ్యాపార సంస్థ కలిగి ఉన్నటువంటి ఆస్తుల యొక్క విలువలను, అదేవిధంగా అప్పుల యొక్క విలువలను తెలుసుకోవడం కోసం కాను మనము ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే అంకణాన్ని తయారు చేయడంతో ప్రారంభించి వర్తకపు ఖాతా మరియు లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టికను తయారు చేసేటువంటి
వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మనము అకౌంటెంట్గా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తదుపరి క్లాస్లో మనము ఆడిటింగ్ మరియు శోధన గురించి తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ.